హలో అండి అందరికీ వెల్కమ్ టు గాయత్రి టాక్స్. ముందుగా అందరూ మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కొత్త రెసిపీ చూపిస్తాను. కాదు మన ప్రాచీన కాలంలోని రెసిపీ అండి. చాలామందికి తెలిసి ఉండదు. రెసిపీ నేమ్ వచ్చేసి మక్కగట్క అండి. మన ఓల్డెన్ డేస్ మన నానమ్మలు తాతయ్యలు పనికి వెళ్ళేటప్పుడు తొందరగా ఆకలి వేయొద్దని అందరూ ఇదే తినేవాళ్ళు. ఈ మక్క గట్కని మీ సైడ్ ఏమంటారో కామెంట్లో అయితే చెప్పండి. దీన్ని మనం పాలతో, పెరుగుతో, ఆవకాయతో, చింతపండు చారుతో, పప్పుతో తినవచ్చు. టేస్ట్ అయితే దేంతో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా అంతే సింపుల్ అండి. నేనైతే మా పాప 3 ఇయర్స్ అప్పటి నుంచి వీక్కి 4 సార్లైనా ఇది తినిపిస్తాను. మన ఇమ్యూన్ పవర్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఆకలి కూడా అంత త్వరగా వేయదు. మనల్ని స్ట్రాంగ్గా ఉంచుతుందండి ఈ రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. వాటర్ క్వాంటిటీ మనం తీసుకునే మక్కని బట్టి తీసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయ్యాక అందులో గ్రైండ్ చేసుకున్న మక్క వేయాలి అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కుక్ చేయాలి. తర్వాత మక్కతో తినడానికి చారుని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు అండ్ లాస్ట్కి చింతపండు రసం వేయాలి. చారు బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అంతే అండి. మక్కని చారు అండ్ ఆవకాయతో కలిపి తింటే ఆ టేస్టే వేరు. ఏం తిన్నా కూడా ఈ టేస్ట్ అయితే రాదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి అందరూ లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను కానీ అందరు చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అండి నేను ఇంకా మోటివేట్గా ఫీల్ అయ్యి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.